అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రుల్ని బాగా అర్థం చేసుకుని లాస్ట్ వరకు వాళ్ళకి తోడుగా ఉండడం, ఎంచుకునే రంగంలో బాగా మంచి స్థాయికి ఎదగడం, స్ట్రాంగ్ మారల్ వాల్యూస్తో ఉండడం, టూకీగా చెప్పాలంటే ఫ్యామిలీకి, సమాజానికి ఒక మంచి గిఫ్ట్గా ఉండడం, చాలామందిని పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అటువంటి ఉత్తమమైన బిడ్డని తీసుకొని ఈ ప్రపంచానికి ఆ బిడ్డని తీసుకుని వచ్చే అవకాశం మనకుంది అని హ్యాపీగా ఈ 9 monthsని సంతోషంగా కాన్ఫిడెంట్గా టాక్ టు బేబీ చేసి ఆ బేబీని తీసుకుని రావాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనతో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి దివ్య వాళ్ళు వచ్చినారు. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ విన్నప్పుడు, మనం మనసు పెట్టి విన్నప్పుడు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో పాటే మనం కూడా ప్రయాణిస్తాము. మనలో ఉండే చాలా డౌట్స్ క్లియర్ అవుతుంది. ఈజీగా పాజిటివ్ ఫీలింగ్కి మనం అందుకోగలుగుతాం. ఇప్పుడు దివ్య తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోబోతున్నారు. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం నాకు 10 years కందింది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము. ఎట్లా అంటే నీకు అందరూ అందిన వికలాంగులాగా పుడతారు అనేసి అంత భయపెట్టాను మేడం. పెళ్ళయి ఎప్పటికి 10 ఏళ్ళు అయింది. 10 years అయింది మేడం. గుళ్ళు గోపురాలు ఎన్ని హాస్పిటల్స్ అన్నీ తిరిగాము. అలా అనేసరికి బాగా భయపడ్డాం మేడం. అట్లా చెప్పింది ఎవరు? విజయవాడ అక్కడ భయపెట్టిచ్చేసారు బాగా. ఇదంతా వద్దు, వదిలేస్తాము అని చెప్పేసి వదిలేసాము. అయితే మాకు తెలిసిన వాళ్ళకి 15 years అయింది మ్యారేజ్ అయ్యి. వాళ్ళు మీ దగ్గరకు వచ్చాక కన్సీవ్ అయ్యారు. వాళ్ళ ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళ వీడియో చూసి మీ దగ్గరకు వచ్చాము మేడం. August 8, 2020 వచ్చాము. మీరు ఒకటే అన్నారు, మీకు సంతానం ఉంది, ఎవరి మాటలు వినొద్దు, మీరు బేబీని తీసుకుంటారు అని చెప్పారు. ఆ పాజిటివ్నెస్ ఎలా ఉందంటే చాలా హ్యాపీగా మేడం, చాలా హ్యాపీగా ఉంది. అయితే 6 months లేదు 1 year టైం తీసుకున్నానమ్మా, హడావుడిగా పడొద్దు, మీరు టెన్షన్ పడొద్దు అనేసి అన్నారు. అలానే మేడం అన్నాను. అయితే ఇక్కడ చూపించుకుని వెళ్ళాక 1 monthకి మాకు కరోనా వచ్చేసింది. తర్వాత అంతలో మా వారు మాల వేసుకున్నారు. మళ్ళా నేను మేడం చెప్పిన డైట్ ప్లాన్ అంతా కరెక్ట్గా వచ్చాకే మేడం దగ్గరికి వెళ్ళాలి, మంచిగా ప్లాన్ అంతా వర్కౌట్ అవ్వాలి, మేడం చెప్పింది నేను ఫాలో అయ్యాకే వెళ్ళాలి, మేడంతో నువ్వు బాగా చేసుకున్నావు అని చెప్పేసి అనాలి అని చెప్పేసి అనుకున్నాను మేడం. అలానే వచ్చాను. అయితే ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశానంటే ఇట్లా జరిగింది మేడం మీతో చెప్తే నీకేమొద్దు, భయపడొద్దు, ఓకే నేనున్నానని చెప్పి మీరు ధైర్యం చెప్పారు మేడం. 6 months మళ్ళీ వాడాను కంటిన్యూషన్గా. నీకు ఏ ప్రాబ్లం లేదు, నీకు అందుతుందని చెప్పేసి అన్నారు. తర్వాత 6 months 1 year ఆగాను మేడం. మీరు చెప్పిన ప్లాను, డైట్, బాదం పప్పు అన్నీ తినటం, వాకింగ్ అని కపుల్ వాక్ చేశాను, 8 వాక్ చేశాను మేడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మీరు చెప్పినవన్నీ A to Z అసలు ఇంత కూడా మిస్ అవ్వకుండా చేశాను. మొత్తం చేసుకున్నాను మేడం, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా. అలా చేసుకున్నాక అందింది మేడం, 10 yearsకి అందింది. ఇక ఎమ్మటి మీకు ఫోన్ చేసి చెప్పేశాను మేడం, నాకు వచ్చిన 1 yearకి అందిందా? 1 yearకి అందింది. మీరు చెప్పిన డైట్ టాబ్లెట్స్ కూడా మానేసి, ఇక మీరు అన్నారు టాబ్లెట్స్ ఏమొద్దు, ఈ డైట్ ఫాలో అవ్వండి అని. కొన్ని చోట్ల అయితే IVF మీకు గతి, ఇక అది కూడా లేకపోతే అది కూడా ఉండదు, 2 times యూస్ చేస్తాము
అది కూడా సక్సెస్ అవ్వకపోతే మీకు అందరూ అని చెప్పేసి అన్నారు మేడం. ఇక్కడికి వచ్చాక కొన్ని చోట్ల ఎగ్ రిలీజ్ అవ్వడానికి నాకు ఇంజెక్షన్స్ పెట్టారు. నాకు అది కూడా అవసరం పడలేదు నాకు ఇక్కడ అసలు. మీరు చెప్పిన డైట్ చిన్న పవర్తోనే ఇచ్చారు నాకు టాబ్లెట్. దానివల్ల నాకు ఎగ్ రిలీజ్ అయిపోయింది. దానివల్ల హ్యాపీ. మేడంకి చెప్పాలి, ఎవరికి చెప్పాలి, మా పేరెంట్స్ కూడా చెప్పలేదు మేడం. ఫస్ట్ మీకే కాల్ చేసి చెప్పాను. మీకు కాల్ చేసి చెప్పాక మా అత్తగారు మామగారు వాళ్ళకి మా అమ్మగారు వాళ్ళకి చెప్పాను మేడం. ఆ హ్యాపీనెస్ మీతో అందుకోవాలి, పంచుకోవాలని చెప్పేసి ముందు మీకు చేశారు. మీరు ఎవరు మీకు చెప్పారు ఫస్ట్? ఆమె పేరు శ్రీలక్ష్మి ఏదో ఉంది మేడం. తర్వాత శ్రీదేవి గారిది కూడా వీడియో చూసాను 98. ఈ 2 వీడియోస్ చూసాక వాళ్ళు పడిన దాంట్లో నేను చిన్న వెంటికతో సమానం నేను పడిన బాధ అది తీసేయాలి. అది తీసేస్తే మేడం చెప్పిన పాజిటివ్నెస్ నేను అందగలగలను అని చెప్పేసి అనుకున్నాం. అంతే కదా. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోతే రావడం కష్టం. ఇంకా ఏజ్ ఎంతమ్మా? 34 మేడం. ఇప్పుడు 34. నాకు మ్యారేజ్ అయినప్పుడు 23 మేడం. 23. ఓకే. సో ఇప్పుడు ఏజ్ 34. సో ఇంకా 2 years బ్యాక్ ఫస్ట్ డెలివరీ? 1.5 year. 1.5 year. 2023 November 3. ఓకే. సో అట్లా ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు రాలేదు, నీకు కష్టం అని చెప్పినప్పుడు నీకు శారీరకంగా బాగుంది, నువ్వు ఇదంతా చేసుకుంటే నీకు ఖచ్చితంగా అవుతుందంటే ఎట్లా తీసుకోబుద్ధి కాదు? చాలా అయింది, ఎట్లా తీసుకోబుద్ధి అయింది. చాలా మంది ఆ పాత దాంట్లో నుంచి రావడం కష్టంగా ఉంటుంది. నీకు అవుతుంది అనే దాన్ని ఎట్లా తీసుకోగలిగావు? ఇప్పుడు నేను చెప్తా, శారీరకంగా బాగుంది, ఎందుకంటే నేను చాలా మందిని చూస్తున్నాను. డైట్ అది చేసుకుంటే, తర్వాత ఎక్సర్సైజ్ చేయడం, మైండ్ రిలాక్స్డ్గా ఫ్రీగా ఉంటే గర్భసంచి పనిచేస్తుంది అని నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా. కానీ నీకు అది తెలీదు, ఎక్స్పీరియన్స్ లేదు. ఎట్ట తీసుకోగలిగావు? ఎట్ట నమ్మబుద్ధి అయింది? నాకు ఫస్ట్ మీరు చెప్పంగానే పాసిబుల్ అనిపించింది మేడం. ఉన్నమాట పాసిబుల్ అనుకున్నాను. తర్వాత మీరు పెట్టిన వీడియోస్, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు పెట్టిన వీడియోస్ చూస్తే ఎస్ ఐఎమ్ డూ ఇట్, నేను చేసుకోగలను, మేడం చెప్పింది కరెక్ట్, నేను చేసుకోగలను, ఒకరితో కాదు, నా బేబీ నేను తీసుకోవాలి. మేడం చెప్పినట్టు మట్టి గాజులు కావాలో బంగారు గాజులు కావాలంటే బంగారు గాజులే కావాలి, లేట్ అయినా సరే మంచిగా తీసుకోవాలి నా బేబీని, ఈ ప్రపంచానికి మంచిగా బేబీని ఇవ్వాలి మేడం చెప్పినట్టు అని చెప్పి టైం ఎంతైనా పర్వాలా నా బేబీ నేను తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను మేడం కదా. అంటే ఆ వీడియో చూసిన తర్వాత బయట వాళ్ళు చెప్పింది ఇంకా నేను వదిలేసాను. అసలు వాళ్ళు ఎన్నో అనుకుంటారు, అనుకున్నా సరే నేను ఒక చెవితో వదిలేయాలి. నేను మనసులో ఒకటే అనుకోవాలి, నా బేబీ నాకు వస్తుంది. ప్రెగ్నెన్సీ అందక ముందు కూడా మేడం దేవుడి దగ్గర దండం పెట్టుకునేదాన్ని. డేట్ వచ్చిన దగ్గర నుంచి కూడా పొట్ట మీద బేబీ ఉన్నట్టే చెప్పుకునేదాన్ని, నువ్వు రావాలి, నువ్వే నా ధైర్యం, నా బలం, నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అని చెప్పేసి చెప్పుకునేదాన్ని మేడం. అలానే షిరిడి మా పెళ్ళైన దగ్గర నుంచి 10 years నుంచి వెళ్దాం అనుకుంటే వెళ్ళటం కుదరలా. ఆ రోజు ఆ ఇయర్ వెళ్ళాం, పోయి వచ్చి వెళ్ళే ముందు డేట్ వచ్చింది, వచ్చాక ఇక రాలా. అసలు ఆ తిరుగుడికి వచ్చేస్తుందేమో డేట్ అనుకున్నాను కానీ మేడం అస్సలు ఎంత నమ్మలేకపోయాను. అంత జర్నీ చేసినా కూడా నాకేం కాలేదు. మా బావగారు కొడుకు పెళ్లి కూడా ఉంది మేడం. ఈ రెండుటికి అటు ఇటు తిరిగాను, అసలు ఏమీ కాలేదు. నా బేబీ నేను తీసుకోగలిగాను. అంతే. ఒక వీడియో ఏదో చూసాను మేడం మీదే, దాంట్లో తిరుపతి వెళ్ళి జంపులు చేసుకుంటే ఎక్కడ నుంచి చేశాను, కానీ నేను ప్రెగ్నెన్సీని నేను తీసుకోగలిగానంటే ఓహో తను చెప్పింది కరెక్టే, నేను అలానే నేను తీసుకోగలిగానని నమ్మేశాను మేడం కదా. హ్యాపీ. వీడియో చూసావు కాబట్టి ఇప్పుడు ఆమె మంజీరా ఫోర్ట్ నుంచి 300 steps ఎగురుకుంటూ దిగి జంప్ చేస్తూ వచ్చింది. అంటే అప్పుడు తెలియదు ఆమెకు ప్రెగ్నెన్సీ అనేది తెలియదు, కానీ అది మర్చిపోవడం వల్ల ఈజీగా అది న్యాచురల్ గా వచ్చేసింది, అందరికి వచ్చినట్టు వచ్చేసింది. వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు అది జరిగినప్పుడు మీరు అది తీసుకోగలిగాను మేడం. లేకపోతే అమ్మా ఇది ఎట్లా వస్తుంది, ఎట్లా వచ్చింటుంది అని అనుకునేది.
సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇది ఎట్లా ఉంటుందో, ఏమవుతుందో, ఉంటుందో పోతుందో అనే డౌట్ ఉండిందా? లేదు మేడం, నాకు కన్ఫామ్ అయింది కాబట్టి నేను తీసుకోగలను బేబీని. మేడం ఉన్నారు, ఏదైనా సరే ఏ చిన్న డౌట్ వచ్చినా కాల్ చేసేదాన్ని మేడం, కాల్ చేసేదాన్ని. ఒకవేళ మీకు కుదరకపోయినా జయలత గారు అరుణ గారితో ఫోన్ మాట్లాడిచ్చేవాళ్ళు. ఎవరో ఒకరి చేత పాపకి ఫోన్ చేయండి, ఆ పాపకి ఇట్లా చేసుకోమని చెప్పేవాళ్ళు. కుదిరితే మీరు కూడా కాల్ చేసి మాట్లాడేవాళ్ళు మేడం. అది బాగా నచ్చింది మేడం మీ దగ్గర. నీకు ప్రెగ్నెన్సీ రాకముందే ఆ వీడియోస్ చూడడం వల్ల వీళ్ళందరికి వచ్చింది, నేను కూడా తీసుకోగలను అంటే నాకు కూడా వస్తుంది అనే ఆలోచన వచ్చింది మేడం. ఆలోచన వచ్చేసింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అది ఇంకా నమ్మకం గట్టిపడిపోయింది. అది ఎందుకంటే ఇప్పుడు వరకు లేదు, ఎవరో చెప్పినారు. 10 yearsగా మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎట్లా ఉండింది సహకారం? మంచిగా ఉంది మేడం. మా పేరెంట్స్ కానీ మా అత్తగారు వాళ్ళు కానీ ఎంత సపోర్ట్ ఇచ్చారంటే, వాళ్ళ సపోర్ట్ లేని హాస్పిటల్స్ తిరగడానికైనా మీ దగ్గర రావడానికైనా ఆస్కారం ఉండదు మేడం. నాకు బాగా సపోర్ట్ చేశారు. నాకు మీ హస్బెండ్ సపోర్ట్ బాగుంది మేడం. ఏం చెప్పేవారు? మనకేం కాదు, మనకు అందుతారు, మేడం ఉన్నారు, మనం భయపడొద్దు. ఇన్ని హాస్పిటల్స్ తిరిగాం, వాళ్ళు ఎన్నెన్నో చెప్పి భయపెట్టారు. మేడం పాజిటివ్గా చెప్పారు. ఆ పాజిటివ్నెస్లోనే మనకు తెలుస్తుంది మనకు బేబీ వస్తుందని, మనం భయపడొద్దు అని చెప్పేసి బాగా సపోర్ట్ ఇచ్చారు మేడం. చాలా ఏం చెయ్యాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా బాగా సపోర్ట్ ఇస్తారు మేడం నాకు మా వారు. బాగా మిమ్మల్ని చూసి విన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇట్లా చాలా మంది వస్తారు, కాకపోతే ఏంటంటే ఫస్ట్ అది తీసుకునే దాంట్లో ఇది ఉండదు, ఆ పట్టుదల ఉండదు. ఇంకోటి వెయిట్ చేయడం ఉండదు. అప్ప ఇప్పుడే లేట్ అయిపోయింది, ఆ తొందర నీకెందుకు? ఆ తొందర లేదు, ఇప్పుడే లేట్ అయిపోయింది కదా, ఇప్పుడే లేట్ అయిపోయింది, ఇంకా త్వరగా రావాలి కదా. తొందరపడితే మట్టి గాజులు కదా మేడం తీసుకునేది. మీరు చెప్పినట్టు నాకు బంగారం కావాలి, లేట్ అయినా సరే బంగారు గాజులు తీసుకోవాలనుకున్నాను. అలానే మంచి బేబీని తీసుకున్నాను. అది కరెక్టేనా అట్లా చెప్పడం? తొందరపడితే వచ్చే బిడ్డకి కొంచెం నిదానంగా ఇదంతా బాగా గట్టిగా పట్టుదలగా చేసే వచ్చే బిడ్డకి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుందా? ఉంటుంది మేడం, ఉంటుంది. మనం కంగారు పడ్డట్టు కంగారుగానే ఉంటుంది. ఓకే, మనం పాజిటివ్గా ఉండి నిదానంగా ఉండి నాకు మంచి బేబీ కావాలి, లేట్ అయినా పర్వాలేదు. మనం కూరగాయల దగ్గర ఎలా అయితే నిదానంగా ఉండి మంచి కూరగాయలు ఎలా అయితే తీసుకుంటామో బేబీని కూడా అలానే తీసుకోవాలి అనుకున్నాను. ఒకవేళ అది కానీ అనుకోకపోయి ఉంటే ఆ బిడ్డ ఎట్లా ఉండేది? అది చెప్పలేం మేడం. ఎందుకంటే మామూలుగా ఉండేది. పక్కన బేబీస్ని చూస్తుంటే వాళ్ళు చేసే అల్లరి ఆగమని ఆగట్లేదు మేడం. నా బేబీ వద్దమ్మా అని ఒక్క మాట, చాలా ఆగమని కూడా కాదు, వద్దమ్మా అంటే ఆగిపోతుంది మేడం, దాని జోలికి కూడా పోదు. దాంట్లో నాకు డిఫరెంట్ తెలిసిపోతుంది కదా. అదే చాలా బాగా, అంటే నాకు బంగారు గాజులే కావాలి, మట్టి గాజులు వచ్చి పట్టుదల చాలా చాలా సంతోషం. ఎందుకంటే అట్లా ఆ గోలే క్లారిటీ ఉంది మీకు. నాకు బంగారు గాజులు అంటే బంగారు గాజులే వచ్చింది. దానికి ఆ కృషి మనం ఆ టైం ఇవ్వాలి. ఎందుకంటే మనం ఫిజికల్ ప్రిపరేషన్ చెప్తాను 6 months అయినా, డయట్, ఎక్సర్సైజ్, ఎందుకంటే ఆ విటమిన్స్ పోతేనే ఎగ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయితే మనం విత్తనం బాగున్నట్టు. అప్పుడు ఆ బేబీ యొక్క హెల్త్, ఇంటెలిజెన్స్, ఇమ్యూనిటీ అన్నీ బాగుంటుంది. ప్లస్ మనం ఇప్పుడు అనుకోవడం నువ్వు బాగుండాలి అట్లా అనేటప్పుడు, ఇప్పుడు నాది వద్దు అంటే అర్థం చేసుకొని ఆపడం, పుట్టిన తర్వాత మనం చెప్తే వినరు, ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యి చేయాలి కదా. ఇది మీరు ప్రెగ్నెన్సీ ముందు ప్రెగ్నెన్సీలో కూడా చెప్పుకున్నాను మేడం. సో ప్రెగ్నెన్సీలో ఏ ప్రాబ్లం ఏం రాలేదు మేడం. సో ఆ డౌట్ కూడా లేదు మేడం. అసలు ప్రెగ్నెన్సీలో మీ పనులు మీరు చేసుకున్నాను మేడం. అక్కడ మిమ్మల్ని ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ వాళ్ళు ఏం చెప్పారు? ఆ డాక్టర్లు అంతా బాగుంది, ఏ ప్రాబ్లం లేదు అనేసి అన్నారు మేడం. పేగు మేడేసుకుంది, నడుముకి వేసుకుంది, సిజరీన్ చేయాల్సింది అన్నారు. అయితే మళ్ళీ అనుకున్నాను మేడం, అయినా సరే మీకు చెప్తే ముందు టాక్ టు బేబీ చేసుకో,
అది రిలీజ్ అయితే అవుతుంది, లేకపోతే అప్పుడే అవసరమైతే సీ సెక్షన్ పెట్టుకుందాం అనేసి అన్నారు. ఓకే అనుకున్నాను మేడం, చెప్పుకున్నాను. కానీ నాకు అది తీసిన ఫెవిలిక్ బోన్ అన్నది లోపలికి ఉంది అనేసి అన్నారు. దానివల్ల నీకు నీ బేబీకి సేఫ్గా ఉండాలి కాబట్టి సీ సెక్షన్ పెట్టేస్తాను అన్నారు. ఓకే అన్నాను మేడం. దేనికి వెనక ఆడలేదు మేడం. ఓకే ఓకే. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అసలు జంక్ మామూలుగా అయితే ఈ మెంటల్ ప్రిపరేషన్ లేదు, స్ట్రాంగ్గా లేనప్పుడు గర్భం వచ్చేస్తే అమ్మ 10 ఏళ్ల తర్వాత వచ్చిన గర్భం ఇది ఏమవుతుందో ఎట్లా ఉంటుందో అనే ఒక టెన్షన్ యాంగ్జైటీ ఉంటుంది. అలాంటివి పెట్టుకోలేదు మేడం. నేను అసలు పెట్టుకోలేదు. ఎందుకంటే మీరు చెప్పిన పాజిటివ్నెస్ అదే మైండ్లో ఉంచుకున్నాను. నాకు అదే ఉండిపోయింది. నేను అలానే ఉండాలి, పాజిటివ్గానే తీసుకోవాలి. ఏదైనా సరే నేను బేబీకి చెప్పుకుంటా ఉండాలి, ఇలా ఉండాలి. నేను స్నానానికి వెళ్ళినా, కూరగాయలు కట్ చేసినా, మిక్సీ చేసినా, మీ కుక్కర్ పొయ్యి మీద పెట్టినా సరే నేను పలానా చేస్తున్నాను అని బేబీకి చెప్పుకునేదాన్ని మేడం. ఓకే. దానివల్ల ఇప్పుడు ఏమీ అనిపించట్లేదు మేడం. బాగా యాక్టివ్గా ఉంటుంది పాప కూడా. ఓకే ఓకే. ఈ ప్రెగ్నెన్సీ ఎట్లా ఉండింది? ఇది కూడా బాగుంది. ఏం ప్రాబ్లం అసలు అనుకోలేదు, ఇంకో బేబీ కావాలనుకున్నా గానీ ఇంత త్వరగా తీసుకుంటాను అనుకోలేదు మేడం. అసలు మీరు చెప్పే టాక్ టు బేబీ చేసుకోమ్మా ఇట్లా చెప్పుకో అన్నారు. మీరు చెప్పినట్టే టాక్ టు బేబీ చేసుకున్నాను మేడం. మంచి లక్షణాలతో ఉండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి, మంచి బుద్ధి, మంచి సంతోషం ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎవరు చెప్పినా మంచి తీసుకోవాలి. ఎవరు చెప్పినా సరే దాంట్లో మంచి తీసుకోగానే చెడు వద్దు మనకి. పెద్దవాళ్ళని గౌరవించుకోవాలి, అలా చెప్పుకున్నాను మేడం. ఇప్పటికి కూడా మా పాపకి 1.5 years. ఇది వద్దు మనకి వద్దు అంటే అది వదిలేస్తుంది మేడం. ఓకే ఓకే ఓకే. ఎంత హ్యాపీ అంటే మా పిల్లలు లేనప్పుడు మా మరిది గారు అబ్బాయి మమ్మల్ని అమ్మ నాన్న పిలిచేవాడు మేడం. అన్నతో నువ్వు మంచిగా ఉండాలి, మంచిగా ఆడుకోవాలంటే ఆ బాబు వస్తే అన్న అన్న అంటూ బేబీకి టాక్ టు బేబీ ఎలా చెప్పుకున్నాను అలానే ఉంది మేడం. హ్యాపీ మేడం. అసలు మేము చూసి షాక్. ఏంటి ఇట్లా చేస్తుందంటే నేను ఇట్లా చెప్పుకున్నాను, నేను ఇట్లా చెప్పుకోబట్టి నా బేబీ నా వాళ్ళతో మంచిగా ఉండగలుగుతుంది, పెద్దవాళ్ళు చెప్పింది మంచిగా తీసుకుంటుంది అని చెప్పేసి అన్నాను. ఎంతో మందికి చెప్పాను మేడం. నేను పలానా చోటుకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాక నాకు పాజిటివ్నెస్ వచ్చింది, అలా చేసుకోబట్టి నా బేబీ ఇలా ఉంది, ఇలా చేసుకున్నాను, మీరు కూడా చేసుకున్నాను ఎంతో మందికి చెప్తున్నాను కదా. మా దగ్గర చూపించుకున్న చోట స్కానింగ్ సెంటర్లో ఒక మేడంకి చెప్పాను, తులసి అని. ఆ మేడము ఇంకో 10 మందికి చెప్పారంటే ఇట్లా నేను వాళ్ళని తీసుకున్నాను, వాళ్ళని చోట చూపించుకున్నారంట, పలానా ఛానల్ అంటే చూపించుకున్నంటే వాళ్ళు కూడా మేము వెళ్ళలేకపోయినా మీరు అన్నట్టు యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము సక్సెస్ అవుతామని చెప్పి 2-3 అట్లా సక్సెస్ అయ్యారంట మేడం. ఓకే ఓకే. మాట సెకండ్ బేబీ కోసము స్కానింగ్ కోసం వెళ్తే వాళ్ళు చెప్తే మామూలు హ్యాపీగా లేదు మేడం మాకు. అంతే కదా. మీరు చెప్పిన మాట నా మూలంగా ఎంతో మంది యూజ్ అవుతుంది, నా ఒక్కదంతా పోలేదు, ఎంతో మందికి యూజ్ అవుతుంది. హ్యాపీ. నేను ఎన్ని బాధలు పడ్డాను వాళ్ళు అట్లా పడకుండా ఎంతో హ్యాపీగా తీసుకున్నారు అని ఎంతో హ్యాపీగా ఉంది మేడం. ఇప్పుడు బాబు కూడా వాళ్ళకి 4 days ఏడవుతుంటే ఏడవట్లేదు. రెండో బేబీకి ఇక్కడే వచ్చేస్తాను. అవును మేడం. అవును, మీరు అక్కడే చూపించుకొని ఉండొచ్చు కదా, అక్కడే డెలివరీ చేసుకొని ఉండొచ్చు కదా. నాకు వద్దు మేడం, చూపించుకోవడం ఉన్నా సరే ఆ రిపోర్ట్స్ మొత్తం మీ దగ్గర పంపించేసాను మేడం. నాకు మీ చేతులతో బేబీని తీసుకోవాలి. ఎలా అయితే కన్సీవ్ మీ చేతుల మీద అయ్యానో మా బేబీస్ ఇద్దరైనా కానీ ఒకళ్ళే కానీ ఫస్ట్ ఒకళ్ళు పాప పుట్టారు మేడం. ఆ బేబీని నాకు ఎంత దూరం అయినా సరే నేను బేబీకి చెప్పుకుంటా, నాకు ఇబ్బంది లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను మేడం. హ్యాపీగా మీ చేతులతో బేబీని తీసుకున్నాను. సెకండ్ బేబీ అందుతే మాత్రం మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలి. ఎంతో మంది ఉన్నారు, సెకండ్ బేబీయే కదా అక్కడ తీసుకోవచ్చు కదా అన్నారు. లేదు, మీరు ఎవరు చెప్పినా సరే నాకు ఆ పాజిటివ్నెస్ నచ్చింది. నాకు మా అమ్మ వెళ్ళాను, మేడం అలా నాకు ఆ మేడం దగ్గరే తీసుకోవాలి అని చెప్పేసి వచ్చేసారు మేడం. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు చెప్పలేదా ఎందుకు అన్ని డెలివరీ ఒకటే కదా, ఎక్కడ చేసినా అది ఆపరేషన్ అనేది ఒకటే కదా, ఏం డిఫరెన్స్? నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు ఇక్కడ సి సెక్షన్ పడింది మేడం. అవును, నార్మల్ అయితే నార్మల్, ఫస్ట్ నార్మల్ కోసం ట్రై చేద్దాం అనుకున్నాను, కాకపోతే సి సెక్షన్కి వెళ్దాం అనుకున్నా. ఇక్కడికి వచ్చాక మా వార్త చెప్తే నేను ఎక్కడ భయపడతానని సి సెక్షన్ చెప్పలేదు. నర్సులు వచ్చి చెప్తే
ఎందుకు చెప్పలేదు అంటే, నువ్వు భయపడుతుంది, నాకు భయం లేదు మేడం అన్నారు. రెండిట్లో ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోవాలని చెప్పారు. నేను అలానే తీసుకుంటాను, నాకు ఏదైనా పర్వాలేదు అన్నాను. సి సెక్షన్ చేసుకుంటే మా ఊళ్ళో నీవు నార్మల్ అనా, సి సెక్షన్ అంటే నార్మల్ సి సెక్షన్ అన్నాను. ఏంటి నీ సి సెక్షనా, నార్మల్ డెలివరీ అయినట్టే ఉన్నావు కదా, అసలు యాక్టివ్ గా ఎంత బాగున్నామో అని చెప్పేసి అసలు కుట్లు వేసింది తెలియలేదు, అంత యాక్టివ్ గా ఉన్నాను నేను. ఆ పాజిటివ్నెస్ నచ్చింది బాగా. ఇప్పుడు కూడా అలానే ఉంది. ఆ పాజిటివ్నెస్ ఇప్పటికీ అంటారు సెకండ్ బేబీ కదా అలా అక్కడ దాకా ఎందుకని. లేదు, ఫస్ట్ అలా అయితే ఉందో నాకు ఇప్పుడు కూడా అలానే కావాలి. ఎమర్జెన్సీ అయితే తప్పదు, కాకపోతే మాత్రం మేడం దగ్గరకు వెళ్ళాల్సిందే, నాకు మేడం దగ్గర తీసుకోవాల్సిందే నేను అని తీసుకున్నాను మేడం. మీ ఊరు విజయవాడ అవతల 2 hours పడుతుంది మేడం, వత్సవాయి అని. 2 hours పడుతుంది ఇక్కడ దగ్గర. విజయవాడ నుంచి మాకు 6 hours పడుతుంది ఇక్కడికి, అవతల 2 hours. సో మీ బేబీ ఫస్ట్ పాప డాక్టర్ బేబీ చేశారా? ఆ ఏజ్ పిల్లలకి మీ పాపకి డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుంది? ఉంది మేడం. మా జ్వరం వస్తే కొంతమంది వీళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు. పక్కనే ఇంట్లో జ్వరం వచ్చిన ఏది వచ్చినా తట్టుకోలేడు పిల్లోడు. మా పాప అసలు ఏ మాత్రం జంకదు అసలు. అసలు ఎంత ఇదిగా ఉంటదంటే యాక్టివ్ గా, జ్వరం వచ్చినా సరే యాక్టివ్ గా ఆడుకుంటుంది. హ్యాపీ దాంట్లో. సో ప్రెగ్నెన్సీలో మీరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి బేబీ కూడా ఊరికే విసిగించడం అస్సలు లేదు మేడం. ఇక ఆకలి వేసినప్పుడు ఫుడ్ పెడితే దానికి ఇష్టమైనంత తింటుంది, వద్దు అనుకుంటే నాకు వద్దని ఇట్లా ఊపేస్తుంది మేడం తల. ఆకలి వేసినా, మోషన్ పాస్ చేయాలన్నా, ఏది చేసినా అమ్మ అని చెప్పేసి చూపిస్తుంది. అది ఓకే మేడం, అది చెప్పుకున్నట్టే ఉంది మేడం బేబీ. బేబీకి స్పెషల్ గా ఏమైనా కొన్ని చెప్పారు, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండకూడదు అట్లేదు? పెద్దవాళ్ళతో ఘోరంగా ఉండాలనుకున్నాను మేడం. దేవుడి పాటలు బాగా వినేదాన్ని మేడం ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైనా ఇప్పుడైనా. దేవుడి పాటలు పెడితే ఇక అక్కడ నుంచి కదలదు మేడం. ఫోన్లోనే ఫోన్లో చూడకుండా పక్కన పెడితే చాలు మేడం దేవుడి పాటలు, అసలు అక్కడ నుంచి కదలదు. దేవుడి ఫోటో కనిపిస్తుంది, దండం పెట్టేసుకుంటుంది మేడం, మనం చెప్పే పని లేకుండా కదా. ఆ క్వాలిటీ నచ్చింది, ఆ క్వాలిటీ కోసమే ఎదురు చూసారు. మంచిది. సో చాలా సంతోషం. ఇంకోటి, మీరు ఇది ప్రాక్టీస్ చేయడం కాకుండా మిగిలిన వాళ్ళకందరికీ కూడా చెప్పడం అనేది, ఎందుకంటే నేను ఆ బెనిఫిట్ పొందాను, మీరు కూడా తీసుకోండి. అందరికీ అది రాదు, కానీ ఇట్లా చేసినప్పుడే మనం ఇటువంటి కాన్సెప్ట్ని మనం ఖచ్చితంగా మంచి బిడ్డని తీసుకోవాలి, మంచి నెక్స్ట్ సొసైటీని మనం తయారు చేయగలుగుతాం అనే దాంట్లో ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని అది పాటించి, అది మాత్రం కాదు, డెలివరీకి ఇంత దూరం 8 hours ప్రయాణం చేసి రావాలంటే అది చిన్న విషయం కాదు. కాకపోతే వచ్చిన దానికి మీకు ఏం అనిపించింది? ఈ వాతావరణం కేరింగ్ ఫస్ట్ డెలివరీకి వస్తుంటే అంత దూరమా జర్నీ, ఎన్నాళ్ళకు అందింది, అంత దూరం అవసరమా అన్నారు. నేను ఒకటే చెప్పాను మేడం, మీరు భయపడద్దు, మనం అక్కడ దాకా సేఫ్గా వెళ్తాం. అక్కడ మేడం ఉన్నారు, అక్కడికి వెళ్ళాక అక్కడ పరిసరాలు చూసి అక్కడ ఉన్న నర్సులైనా మేడం అయినా ఎలా అయితే చూసుకుంటారో మీరే చూడండి, వాళ్ళ ట్రీట్మెంట్ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుందని ఒకటే చెప్పాను మేడం. వచ్చాక అక్క నువ్వు చెప్పింది కరెక్ట్ అక్క, మా చెల్లి అక్క నువ్వు చెప్పింది కరెక్ట్, ఇంట్లో అమ్మ వాళ్ళు ఎలా అయితే ఉంటారో అలానే ఉన్నారు, ఏ టైం పడితే ఆ టైం పిలిస్తే మేడమ్స్ భలే వస్తున్నారు అక్క. మా పేరెంట్స్ కూడా చూసి షాక్ మేడం, అసలు ఇంట్లో వాళ్ళని ట్రీట్ చేసినట్టు భలే చేస్తున్నారమ్మా, నువ్వు చెప్పింది కరెక్ట్, నేను అనుకొని మంచి చోటుగా వచ్చావు అని చెప్పేసి అన్నారు మేడం కదా. చాలా సంతోషం, ఎందుకంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయినప్పుడే మనకు కూడా బాగుంటుంది. మంచి 2 పిల్లలతో టాక్ టు బేబీ చేసుకోమంటే కొంతమంది అయితే నవ్వారు మేడం, టాక్ టు బేబీయా, అదెందుకు అంటే మీరు చేసుకోండి. ఫస్ట్ బేబీ ఉన్న వాళ్ళకి చెప్పాను, ఫస్ట్ బేబీని చూసుకున్నారు కదా, సెకండ్ బేబీకి టాక్ టు బేబీ చేసుకోండి, ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి డిఫరెన్స్ చూసుకోండి అన్నాను. చూసుకుంటే కరెక్ట్ మేడం మీరు చెప్పింది అన్నారు. లేదు, నా బేబీని మీ బేబీని చూసుకోండి
చెప్తే వింటున్నారా లేదో ఒకసారి చూడండి అన్నాను. అలా చూసారు వాళ్ళు. అట్లా కూడా ఓకే అని చెప్పేసి కొంతమంది అయితే వాళ్ళంతా చెప్తారు అని నవ్వేసి ఊరుకున్నారు మేడం. అయితే నేను చెప్పింది విని వాళ్ళు చేసుకున్నాక ఎంతో మందికి అవును ఎంత బాగా తీసుకుంటున్నారంటే అంత మంచిగా తీసుకుంటున్నారు మేడం. ఎవరో ఒకళ్ళు నవ్వారు కదా అని చెప్పేసి వెయిట్ చేయకుండా నా మూలంగా ఇంకొకరికి ఎవరికైనా మంచి జరిగితే చాలు అని నేను మా వారు ఎంతో మందికి చెప్పాను మేడం. డాక్టర్ బేబీ అయితే ఏంటి, హాస్పిటల్ గురించి అయితే వెళ్ళలేకపోయినా ఎంతో మందికి ఛానల్ ద్వారా పాజిటివ్నెస్ వచ్చి ఎంతో మంది ఇంటి దగ్గర ఉండి కూడా ట్రీట్ చేసుకుని అందుకున్నారు వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్ ద్వారా కన్సల్ట్ అవ్వచ్చు చెప్తే ఎంతో మంది ఛానల్ ద్వారా ఇదయ్యారు మేడం. మేడం తులసి మేడం గారు కూడా థ్యాంక్స్ చెప్పండి. ఓకే మేడం. ఎందుకంటే ఆ మేడం కూడా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మనం లాభం పొందేమంటే వేరే వాళ్ళకి కూడా అది చెప్తాం అని ఇనిషియేటివ్ తీసుకొని చేసే వాళ్ళు ఈ కాలంలో తక్కువ. అవును మేడం. మీరు అది చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు, చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీరు మీ ఆయన పిల్లలు అందరూ బాగుంటారు. మీ ఎక్స్పీరియన్స్ షేరింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంది మాట్లాడడం. ఎందుకంటే మీ దగ్గరకు మేము వచ్చి మంచి బేబీ తీసి ఇంకా మేము హ్యాపీ మేడం. హ్యాపీ ఉండొచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఇప్పుడు అంటే అందరి వల్ల అది. అందుకనే ఇటువంటి వీడియో చూసినప్పుడే అంత దూరంలో అయినా పట్టుదలగా రావడం, పట్టుదలగా ఇది చెప్పింది అది చేసుకోవడం అనేది ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరు చేస్తున్నారు చూసే వాళ్ళకి ఓహో నేను కూడా అట్లా ఉంటే నేను కూడా ఖచ్చితంగా అవుతుంది అనేది ఆథెంటిసిటీ మీ మాటల్లో ఉంది. అది చాలా మందికి పోయి చేరుతుంది. మీకు ఎవిడెన్స్ కూడా ఉంది మీ పిల్లలు కాబట్టి. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా నీకు అందరూ అన్న మాటే కానీ అంతే అందుతుంది అని ఎక్కడ అనలేదు మేడం ఇక్కడ తప్ప. అంత ధైర్యం చెప్పి నా మంచి బేబీస్ తీసుకున్నారు అంతే. అది చెప్పడం మనం అందరికి చెప్తాం కానీ అది తీసుకోవడం, అది బాగా తీసుకొని దాన్ని ఒప్పుకొని. అందుకనే మీ మాట ఇప్పుడు మేము ఎంత చెప్పినా నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా చూసి చెప్పడం, కానీ మీరు స్వయంగా ఎక్స్పీరియన్స్. అందుకనే చెప్తా. అందుకనే మీ బొట్టి వాళ్ళ వీడియో చెప్పమనేది. ఎందుకంటే మా మాటల కంటే కూడా మీ మాటలకి పవర్. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్. అందరూ ఇప్పుడు మేము చెప్పింది కొంతమంది మీలాంటి వాళ్ళు తీసుకుంటారు. అందరికీ తీసుకునే ఇది రాదు వెంటనే, కొంత టైం పడుతుంది. కొన్ని డౌట్స్ అక్కడ ఆగిపోతారు. కానీ వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినారు కాబట్టి ఇది ఖచ్చితంగా అవుతుంది అనే మేము చెప్పిన మాటని ఇంకా కొంచెం నమ్మడానికి మీ మాటలు హెల్ప్ అవుతుంది. చాలా చాలా థ్యాంక్స్ మా. గాడ్ బ్లెస్ యూ. చాలా హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఆ పట్టుదలతో చేయడం అందరి వల్ల అవ్వదు. కానీ మీ బొట్టి వాళ్ళని చూసే కొద్ది వేరే వాళ్ళకి కూడా ఆ పట్టుదల వస్తుంది. ఆ పట్టుదల రావాలి. అందుకే మిమ్మల్ని ఇట్లా మీ చేత మాట్లాడించడం. చాలా థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ.